ఆయనకే లెక్కలేని వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను ఆయన. ఆయన గడిచిన కాలం ఆయన గడిచిన సంవత్సరంతో కాపాడి ఆయన మా జీవితాల్లో ఆయన మరి నూతన సంవత్సరాన్ని ఆయన ఆయన దయచేసారన్న బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆయన ఆయన నూతన సంవత్సరంలో మొదటి ఆదివారంగా ఆయన మేము ఇక్కడ కొద్దిమంది వ్యక్తులుగా ఆయన మీకు తోడు సహాయం దయచేయండి. ఆయన పాటల్లో ఆయన ఆరోగ్యవర్తమానంలో బలవర్తమానంలో ఆయన మీకు తోడు సహాయం దయచేయండి. ఆయన మీరే నడిపించండి. ఆయన వచ్చే వారిని జ్ఞాపకం చేసుకోండి. నేను వారి ప్రయాణాల భద్రత నుంచి శాంతి చేరుకోవడానికి సహాయం దయచేయండి. ఆయన అలాగే ఆయన ఆదరించినంత వరకు ఆయన మీకు మహిళగా జరగడానికి సహాయం దయచేయండి. ఆయన ముఖ్యంగా పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన వాళ్ళని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన వాళ్ళతో మీరు మాట్లాడడానికి సహాయం దయచేయండి. ఆయన అలాగే ఆయన సన్నలో ఆయన ఏమి జరగబోయే ఆయన సన్యస్తి మనుషులు కూడా ఆయన మీతో సహాయం దయచేయండి. మీరు నడిపించండి. వేస్తున్నాం మన ప్రార్థిస్తున్నాం తండ్రి. పాటల్లో సహాయం చేయడం కొరకు చైతన్యాన్ని అలాగే శ్రావణ నష్ట శివుని గీతాల నుంచి పాట సంఖ్య 50 కొత్త దాంట్లో పాత దాంట్లో కూడా అదే పాట సంఖ్య ఉంటుంది. శివుని గీతాల నుంచి పాట సంఖ్య 50. దేవా నా హృదయము నీయందు స్థిరమయను, నే పాడుచు స్తుతింతును, నా ఆత్మ గానము చేయును. నే పాడుచు స్తుతింతును, నా ఆత్మ గానము చేయును. స్వరమండలమాసిగానం మేల్కొనుడి మీరు కూడా, మేల్కొనుడి మీరు కూడా. స్వరమండలమాసిగానం మేల్కొనుడి మీరు కూడా, మేల్కొనుడి మీరు కూడా. వేకువనే లేచెదను, వేకువనే లేచెదను, స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను. దేవా నా హృదయము నీయందు స్థిరమయను, నే పాడుచు స్తుతింతును, నా ఆత్మ గానము చేయును. నే పాడుచు స్తుతింతును, నా ఆత్మ గానము చేయును. దేవాని జనము నా భక్త్య కృతజ్ఞతాస్తుతులను, కృతజ్ఞతాస్తుతులను. దేవాని జనము నా భక్త్య కృతజ్ఞతాస్తుతులను.
గీతాల నుంచి పాట సంఖ్య 133 కొత్త దాంట్లో, పాత దాంట్లో 131. వాటిలో సహాయం చేయడానికి పిలుస్తున్నాను. సర్వకృపనిధి అది ప్రభువా. సర్వకృపానిధి అగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదము. సంతసముగా నిన్ను పొగడెదా, స్తోత్రము చేసి స్తుతించెదము. సంతసముగా నిన్ను పొగడెదా. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదము. ఆనందముతో పాడెదము, ఆనందముతో పాడెదము. ప్రేమించినాను ప్రేమించితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించినాను ప్రేమించితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదము. ఆనందముతో పాడెదము, ఆనందముతో పాడెదము. అనుదినము కృపనిచ్చితివి, అల్పకాలశ్రమలను మన్నింప. అనుదినము కృపనిచ్చితివి, నాదుని అడుగు జాడలలో నడచుటకు నాదుని అడుగు జాడలలో నడచుటకు. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదము. ఆనందముతో పాడెదము, ఆనందముతో పాడెదము. మరణ శరీరము ఆసునంది, మహిమ శరీరము పొందుటకై. మరణ శరీరము ఆసునంది, మహిమ
శరీరము పొందుటకై మహిమాత్మకులను నిందించిరి. మరణ భయములను మహిమాత్మకులను నిందించిరి. మరణ భయములను హల్లెలూయా 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 భూమి నుండి ప్రేమ ఫలములను దేవునికి నిత్య స్వాస్థ్యముగా. భూమి నుండి ప్రేమ ఫలములను దేవునికి నిత్య స్వాస్థ్యముగా. భూజనములలో నొందినను ప్రేమించి దయగలమి. భూజనములలో నొందినను ప్రేమించి దయగలమి. హల్లెలూయా 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 ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై. ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై. యేసునే Hallelujah, 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 శివగీతం నుంచి పాట సంఖ్య 253 కొత్త దాంట్లో పాత దాంట్లో 251 పాత పాట చూసుకుంటా 214 కొత్త దాంట్లో 253 పాత దాంట్లో 251 పాత పాత చూసుకుంటా 214. దేవుని స్తుతించండి గత సంవత్సరమున కాపాడెను. దేవుని స్తుతించండి గత సంవత్సరమున కాపాడెను. కీడు మనలను చేరకను కీడు
మనలను చేరకను కోటి కీడుల నుండి కాపాడిన జీవన దేవుని స్తుతించాలని సకల సంవత్సరమున కాపాడి కోటకడలి అరణించే మన ఇంతటికి కోటకడలి అరణించే మన
సమయంలో మనం బైబిల్ పట్టుకొని బైబిల్ పాట పాడుతున్నాం. గ్రంథవాకనంబులన్నీ నావి ప్రాదియజయము వరుస వచనము తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథవాకనంబులన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line, all the blessings of His love divine. Every promise in the book is mine. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి ఇశ్రాయేలు వచ్చి ఆరాధన అవుతున్నారు చేస్తున్నారు.
ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన మా ప్రేమ గల పరలోక తండ్రి, దేవ దగ్గర రాజా మా రక్షకుడైన యేసయ్య, మీకు వందనాలు స్తుతిస్తూ ప్రభువా, నీ కృపతో దయతో ప్రేమతో ప్రభా ఈ నూతన సంవత్సరంలో తండ్రి ఆదివారం ప్రభా తండ్రి కూడుకొని నిన్ను స్తుతించి ఆరాధించి కనపరిచే భాగ్యం దయచేస్తుంది. వందనాలు మా తండ్రి, మీరు మాతో ఉండండి ప్రభా తండ్రి, కార్యక్రమాలన్నింటిలో తోడు ఉండండి ప్రభా. భక్తి ప్రయాణంలో ప్రభా బలపరిచి సిద్ధపరిచి నువ్వు బలంగా వాడుకోవాలి. ఈ వాక్యానికి జన్మ ప్రభా వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ దాసున్నాయి నన్ను బలపరిచి ప్రభా చేశారు. అన్ని వాక్యాలు ప్రభా ఎలా బోధించాలో మీరు నాకు బలపరుచుకుని మీకు చెల్లిస్తూ చేస్తున్నాము, ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ప్రియులారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తునామమున తెలియజేస్తున్నాను. కీర్తన గ్రంథము 27వ కీర్తన మనము ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుతున్నాము. కీర్తనలు 27వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా. యెహోవా నాకు వెలుగును రక్షణయై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెళుతును? నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను, నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధం రేగినను, దీనిలో నేను ధైర్యము విడువకుందును. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నా ఉత్తరం ఇమ్ము. నీ ముఖమును నాకు దాచుకుము, కోపం చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడు నీవే, రక్షణకర్తయు నా దేవా, నన్ను విడనాడకుము, నన్ను విడువకుము. యెహోవా, నీ మార్గమును నాకు బోధించుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూసి సరళమైన మార్గము నన్ను నడిపించుము. సజీవుడు దేశమున నేను యెహోవా దయను పొందుతున్న నమ్మకం నాకు లేని ఎడల నేనేమవుతును? కొత్త నిబంధన నుండి ఒక వచనం చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మనం యోహాను 3:16 ఎలా కరెక్ట్గా చెప్తామో ఇది కూడా అలాగే కరెక్ట్గా చెప్పాలి. యోహాను 8:12. అందరు కలిసి చదువు. అందరూ కలిసి చదువుతాం. మరలా యేసు దేవుడు తన పరిశుద్ధ లేఖనాలు మన మిత్రుల్లో దీవించుగాక. మనము కొత్త సంవత్సరంలో మనం ఆత్మీయ ప్రయాణం కొనసాగిస్తున్నాము. మరి ఆదివారం దేవుణ్ణి ఆరాధించుటకు ఒక మూల అంశము మనం తీసుకొని మరి దేవుడిని ఆరాధించబోతున్నాం. దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మరి దేవుడిని మనము స్తుతిస్తూ
స్తుతించ భద్రమై ఉన్నాం. మనం చదువుకున్న కీర్తన గ్రంథము 27వ కీర్తనలో మనం చూసినట్లయితే ఆయన ఏమనుకుంటున్నాడంటే, యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. కనుక దేవుడు వెలుగై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము అనేకసార్లు ధ్యానం చేస్తూ ఉంటాం. వెలుగు అనేటువంటి మాటలోనే మనకి పరిశుద్ధత, తర్వాత ప్రకాశత, తర్వాత మరి చీకటికి వ్యతిరేకమైనటువంటి వెలుగు. దేవుడు వెలుగై ఉన్నాడు. యెహోవా నాకు వెలుగు రక్షణ ఉన్నాడు కనుక నేను ఎవరికి భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. కనుక దేవుడు వెలుగై ఉన్నాడు. మనము యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ వెలుగుతోనే మరి ప్రారంభమవుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుతాం. చదవండి. ఆ జీవం మనుషులకు వెలుగైనది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించింది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. నిజమైన వెలుగు నేను, అది లోకంలోకి వచ్చి ప్రతి మనిషిని వెలిగించున్నది. ఆయన లోకంలో ఉండేది కానీ. కనుక దేవుడు వెలుగై ఉన్నాడు. ఆది యందు వెలుగు ఉన్నది. కనుక ప్రియమైన వాళ్ళారా, మన దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితము వెలుగుతో పోల్చబడి ఉంది. కీర్తన గ్రంథంలో చూస్తున్నాము. అలాగే కొత్త నిబంధనలో ప్రభువైన యేసు ఆయనే రక్షకుడై ఉండి ఆయన ఏమంటున్నాడంటే, నేను ఈ లోకమునకు వెలుగునై ఉన్నాను. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవడు కానీ జీవపు వెలుగు కలిగి ఎప్పుడు కూడా వెలుగులో ఉంటాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వెలుగు దేనికి సూచన అంటే మరి పరిశుద్ధతకి సూచన. వెలుగులో మరి చీకటి అనేటువంటిది ఉండదు. అలాగే పరిశుద్ధముగా ఉండేవాళ్ళు చీకటిలో ఉండరు. మన యొక్క విశ్వాసం అంతా కూడా పరిశుద్ధత వైపే కొనసాగించాలి. దేవుడు ప్రభు ఈ లోకానికి వచ్చినది ఆయన మనందరినీ పరిశుద్ధులుగా చేయడానికి, చీకటిలో నుండి విడిపించడానికి. కనుక ఆ చీకటి జీవితం నుండి ఎవరైతే విడిపించబడతారో, ఎవరైతే వెలుగుని ఆశ్రయించి వెలుగులో నడుద్దాం అనుకుంటారో వాడు చీకటి నుండి అనగా పాపం నుండి, సాతాను శక్తుల నుండి వేరు చేయబడతారు. అటువంటి ప్రత్యేకమైన జీవితం జీవించడానికి మన ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ వెలుగు యొక్క ప్రభావాన్ని మనం చూస్తాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో మనము వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. చాలు, నీకు వెలుగు వచ్చి ఉన్నది. యేసు ప్రభు నీ జీవితంలో వచ్చాడంటే నీలో వెలుగు వచ్చింది. కనుక నువ్వు లే, చీకటిలో నుండి, పాపం నుండి, శాపం నుండి లే, నీవు ఉన్నటువంటి స్థలం నుండి లే, తేజరిల్లు, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది. కనుక చీకటి యొక్క జీవితం నుండి వెలుగు జీవితంలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చినప్పుడు మనలో ఉండేటువంటి పాపం అంతా పోతుంది, మనలో ఉండే దోషం అంతా పోతుంది. నేను చాలాసార్లు మీకు చెప్పాను, ప్రసాద హృదయం లేదంటే మానవ హృదయం అనే ఒక పుస్తకంలో మరి మనిషి హృదయంలో అనేక రకాలైనటువంటి పాపాలన్నీ గూడుగొట్టుకొని వాటన్నిటికీ యజమానుడుగా సాతాను మధ్యలో ఉంటాడు. ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క పిలుపు మనిషిలోకి వస్తుందో అప్పుడు ఏమవుతాయంటే ఇవన్నీ కూడా పటాపంచమైపోయి పారిపోతాయి. కనుక ఈ యొక్క నూతన సంవత్సరంలో, ఈ యొక్క 2025వ సంవత్సరంలో ఆ అనుభవంలోకి మనం వచ్చేయాలి. ఉన్నారు లేదని కాదు, కానీ మరి అనుభవంలో మనం అందరం నడవాలి.
ఆ వెలుగును మాత్రం మనం ఎంత మాత్రం కూడా పోగొట్టుకోవడానికి వీలు లేదు. ఆయన ఇచ్చినటువంటి వెలుగులో మనం నడవాలి. వెలుగు సంబంధులుగా మనము జీవించాలి. నేను చిన్నప్పుడు పాట పాడేవాడు, సండే స్కూల్ పాట ఉందో లేదో, నీ యేసుని వెలుగులో నడిచెదను, రాత్రింబగలాయనతో నడిచెదను, వెలుగు నడిచెదను, వెంబడించెదను, యేసువే నా నాయకుడు. నడిచెదనే ప్రభు యేసునిలో, నడిచెదనే ప్రభు రాజ్యములో, కాంతిలో నుండగా జయం గదును, యేసునే వెంబడితును. కనుక వెలుగులో నడవడం అనేటువంటిది మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలు. మనం ఏం చేస్తున్నా, ఏం మాట్లాడినా, ఏ పనులు చేస్తున్నప్పటికీ కూడా మనము వెలుగులో ఉన్నామా లేదా చీకటిలో ఉన్నామా అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇదే 19-20 వచనాలు చూద్దాం. 60లో పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ప్రకాశింపుడు గాని యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. కనుక ఇంకా 20, నీ సూర్యుడికి అస్తమయం పొడవు, నీ చంద్రుడు క్షీణింపుడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. 19లో చూస్తున్నాము, 20లో కూడా చూస్తున్నాము. కనుక ఫాలోయింగ్ వర్స్లో కూడా ఏం చూస్తున్నాం, నీ దుఃఖ దినములు సమాప్తములు. కనుక యెహోవా లేదంటే దేవుడు మన రక్షకుడైన యేసు ప్రభు నేనే వెలుగును అని చెప్పినటువంటి ఆ ప్రభువులో మనం ఉన్నప్పుడు చీకటంతా కూడా పారిపోతుంది. దేవుడి వెలుగులో మనం నడిచినంత కాలము దేవుని యొక్క కృప మనకి తోడుగా ఉంటుందన్నమాట. కనుక ప్రియమైన వాళ్ళారా, మనము వెలుగు జీవితాన్ని జీవించాలి, వెలుగు సంబంధులుగా ఉండాలి. కీర్తన 34వ కీర్తన 5వ వచనం, అక్కడ రేడియంట్ గురించి మాట్లాడతాడు. 34 వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవును. ఈ యొక్క వెలుగు జీవితం జీవించాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆయన వైపు చూడాలి. ఎందుకంటే ఆయనే వెలుగై ఉన్నాడు కనుక ఆ వెలుగు మన మీద, మన ముఖాల మీద పడినప్పుడు అవి లజ్జింపకపోకుండా, అంటే డిమ్ అయిపోకుండా అవి ప్రకాశిస్తుంది. మన జీవితాలు ప్రకాశించాలి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పడమే కాదు, కానీ నిజంగా మనము హ్యాపీగా మరి దేవుడి యొక్క సన్నిధిలో మనము జయ జీవితం జీవించాలంటే ఆయన వైపు చూడటం ఎంతో అవసరం. కనుక రేడియంట్ అంటే ఇప్పుడు మనం రాత్రులు ప్రయాణం చేస్తున్నప్పుడు మన యొక్క బళ్ళు వెలుగు మరి కొన్ని అక్షరాల మీద పడతాయి, రేడియం పెడతారు అక్కడక్కడ, రోడ్ డైరెక్షన్ కానీ యారోస్ కానీ అవన్నీ కూడా మెరుస్తుంటాయి. ఆ ఊరు పేర్లు వచ్చినప్పుడు కూడా అవి బాగా మెరుస్తుంటాయి. కనుక రేడియంట్ మన యొక్క ముఖాలు, మన యొక్క జీవితాలు కూడా దేవుని యొక్క వెలుగు మన మీద పెట్టినప్పుడు అవి ప్రకాశిస్తూ ఉండాలి. కనుక ప్రియమైన వారు దాని కొరకు మనం ప్రయాసపడాలి. సంఘంలో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలు, సంఘ ప్రార్థనలు, మరి ప్రార్థనలు, ప్రత్యేకమైన ప్రార్థనలు అవి జరుగుతూ ఉన్నప్పుడు వాటిలో మనము పాల్గొని మరి వాటిలో మనం మరి కొనసాగిస్తున్నప్పుడు దేవుడు మన ముఖాలని, మన జీవితాలను కూడా ప్రకాశింపజేస్తాడు. ఎఫ్ఎస్సీ పత్రిక 5వ అధ్యాయము 8-14 వచనాలు ఇక్కడ మనం చూసినట్లయితే వెలుగు చీకటి ఉండేటువంటి ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన. కనుక ఇక్కడ మనం మొదట జ్ఞాపకం చేసుకోవాలి, మన యొక్క పాత జీవితము, మన యొక్క పాత అలవాట్లు అవన్నీ కూడా మరి ఏ విధంగా ఉండేవి, చీకటిగా ఉండేవి. మనము కొంతమంది దాన్ని ఏమంటారు, రాజీ పడిపోతుంటారు, లేదంటే సమర్థించుకుంటారు. పర్వాలేదండి, మేము చేసింది కూడా మంచిదే. నిన్న మా అపార్ట్మెంట్ కింద
మరి ఒక పాప మరి రిజిస్టర్ అయిందని చెప్పి ఒక కార్యక్రమం పెట్టారు. నిన్న హల్దీ ఏదో జరిగింది, ఇవాళ ఇంకో పెద్ద కార్యక్రమం ఉంది, ఎల్లుండి రేపు కూడా ఏదో ఉండబోతుంది. వాళ్ళు ఎంత అసహ్యంగా ప్రవర్తిస్తున్నారంటే నాకు చాలా బాధ కలిగింది. వాళ్ళు చాలా అపవిత్రంగా మరి పసుపు నీళ్లు పోసుకొని ఆడవాళ్ళందరూ కలిసి గంతులు వేసుకున్నప్పుడు గంతులు వేయడం ఒక అలవాటు అయిపోయింది. బాగా ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు. అది మరి ప్రతి ఒక్క మరి స్త్రీ అనాలో అన్నారు, పిల్లలు పెద్దోళ్ళు అవుతుంటారు. ఆడపిల్లల యొక్క మరి వయసు మారుతున్న కొద్దీ ఆమెలో ఉండేటువంటి మరి పరిస్థితులు మారుతూ ఉంటాయి. అది పెద్దగా దేవుడికి వందనాలు చెప్పాలి తప్ప అది పెద్దగా చేయవలసినటువంటి కార్యం కాదు. కానీ అక్కడ ఎంత అసభ్యంగా ఎంత అసహ్యంగానో వాళ్ళందరూ కూడా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది వెలుగే, ఇది మంచిదే, ఇది చేయవలసిందే, ఇది మంచిదే అని వాళ్ళు అనుకుంటారు. కానీ ప్రియమైన వారా, అది ఒక ఉదాహరణ చెప్తున్నాను. అలాగే ఈ లోకంలో ఎన్నో కార్యాలు, చీకటి కార్యాలు చేస్తూ వాళ్ళు వెలుగులో ఉన్నామని అనుకుంటారు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే పూర్వం మీరు చీకటిలో ఉన్నారు. 5వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతున్నాను. పూర్వం చీకటి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలం ఏంటంటే సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యము అని వాటిలో కనబడుతుంది. కనుక మనం చేస్తున్నటువంటి క్రియలు, మనం చేస్తున్నటువంటి మనం పలికేటువంటి మాటలు, మనం ప్రవర్తించే ప్రవర్తన అది నీతితో కూడుందా, సత్యంతో కూడున్నదా, అదైతే వెలుగు ఫలము అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు, వెలుగు సంబంధుల వలె నడుస్తుంది. ఈ మాట చాలా అవసరం. సంబంధులు, బిలాంగింగ్స్. మనం ఎవరి సంబంధం, దేనికి సంబంధం? ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క రకమైన యూనిఫామ్ ఇస్తుంది. అలాగనే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క వాళ్ళు ఐడి కార్డ్స్ పెడతారు. అది దేనికి సూచిస్తుందంటే సంబంధులు, దీనికి సంబంధులు, ఈ యొక్క రెడ్డి ల్యాబ్కి సంబంధులు, లేదంటే ఇంకొక కంపెనీకి సంబంధులు. ఈ విధంగా ఎవరి యొక్క సంబంధించినటువంటి వాళ్ళ ఐడి కార్డు, వాళ్ళ యూనిఫామ్స్ ఉంటాయి. అలాగే మనము ఆత్మీయులుగా, దేవుడి బిడ్డలుగా, యేసు ప్రభు బిడ్డలుగా మనకి ఒక ఐడెంటిటీ ఉండాలి. ఏంటంటే వెలుగు సంబంధులు. మనం వెలుగు సంబంధులమా, చీకటి సంబంధులమా? ఇంకా కిందగా చూసినట్లయితే వెలుగు సంబంధుల వలె నడుచుకోండి, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారి వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమును జరిగించే పనులను గురించి మాట్లాడేందుకు అవమానకరమైనది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచడం ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుతున్న నీవు మేలుకొని మృతుల నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం ఇంకా చీకట్లో ఉండడానికి వీల్లేదు. తెలియదు, నాకు అది తెలియదు, నాకు ఇది తెలియదు, కనుక అది వాళ్ళు ఫాలో అవుతున్నారు కనుక నేను ఫాలో అవుతున్నాను అనడానికి వీల్లేదు. ఇందులో ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే, కొంతమంది మరి ప్రభు నమ్ముకున్న వాళ్ళు కొంతమంది నమ్ముకున్నారు, మరి బంధువులు నమ్ముకోలేదు, అత్తవారు నమ్ముకోలేదు, లేకపోతే ఇంకెవరు నమ్ముకోలేదు. అప్పుడు సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చేసే పూజలు, ఆ పూజలు చేసినటువంటి పలహారాలు అవి ఇవి వాటిలో మరి సందర్భం వచ్చినప్పుడు మనము వాటిలో జాయిన్ అయిపోకూడదు. మనం ఒక ప్రత్యేకత మనం చూపించాలి. మన వెలుగు సంబంధమని వాళ్ళకి తెలియచేయాలి. అప్పుడు దేవుడికి మహిమ వస్తుంది, దేవుడు మనం చూసి సంతోషిస్తాడు. కనుక వెలుగు సంబంధుల వల్లే మనం జీవించాలి అంటే కొన్నిసార్లు మనం కఠినమైన పరిస్థితులు గుండా కూడా వెళ్ళవలసి వస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం 2 Corinthians 14వ వచనం. అవిశ్వాసంతో జోడుగా ఉన్నది, నీతికి దుర్నీతితో ఏమి సాధించలేదు, వెలుగులకు చీకటితో ఏమి పోతుంది, క్రీస్తులకు బెలియాలకు ఏమి సంబంధం, అవిశ్వాసకి విశ్వాసకి పాలెపెట్టి దేవుని రావేటువంటి విగ్రహంతో
ఏమి పొందుగా మనము జీవముగా దేవుని ఆలయమే ఉన్నాము. దేవుడి లాగా సెలవిస్తున్నాడు. చాలండి. కనుక ఇక్కడ మొదటి వచనంలో ఏం చెప్తున్నాడంటే వెలుగునకు చీకటితో ఏమీ వద్దు. ఎందుకంటే చూడండి, చీకటిగా ఉండేటువంటి ఒక గదిలో స్విచ్ వేయగానే లైట్ వేయగానే ఆ చీకటి అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది. కనుక చీకటి ఉండే దగ్గర వెలుగు ఉండదు, వెలుగు ఉండే దగ్గర చీకటి ఉండదు. అందుకే ఏమి పొత్తులు ఉండకూడదు. మనము మరి చీకటి సంబంధమైన మనుషులతో మనకి పొత్తులు ఉండకూడదు. మానవులుగా ఈ లోకంలో ఉన్న వారిగా మనం మామూలు కలిసిమెలిసి ఉండాలి తప్ప వాడితో పొత్తులు పెట్టుకుంటే చాలా సమస్యలు వస్తాయి. కనుక వివాహ విషయాల్లో కూడా ఆ విధంగా పొత్తులు పెట్టుకొని చాలా మంది తర్వాత ఇబ్బందులు పాల్గొంటుంటారు. క్రీస్తుకు బిర్యాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసకి ఇవన్నీ వివరిస్తున్నాడు. చీకటి అంటే ఏమిటో, వెలుగంటే ఏమిటో వివరిస్తున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, మనల్ని దేవుడు చీకటి నుండి తీసుకొచ్చి వెలుగులోకి తీసుకొచ్చి వెలుగు జీవితాన్ని ప్రసాదించి వెలుగు బాట మనకు దేవుడు చూపించాడు. కనుక దేవుడు మనం ఆరాధించాలి. దేవుని ఆలయానికి విగ్రహానికి పొందిక లేదు. కానీ చాలా మంది విగ్రహాలని రకరకాలుగా అలంకరణలు చేసి దేవుడి మందిరంలో పెట్టి పూజలు చేస్తుంటారు. అది చాలా తప్పు. ఆ దేవుని ఆలయానికి కానీ ఆ విగ్రహాలకు కానీ ఏమీ పొందిక లేదు. కాబట్టి ప్రియమైన మాట్లాడారా, మనం కింద ఇంకా హెచ్చరికలు ఉన్నాయి, చదువుతున్నాను. నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందును. కావున మీరు వారి మధ్య బయలువెళ్ళి ప్రత్యేకముగా విడిచి. కాబట్టి ఇంకో దగ్గర ఏముంటుందంటే వాళ్ళు వినుటి మట్టుగా విందురు కానీ వాళ్ళు అంగీకరించారు. వారి హృదయంలో విశ్వాసం ఉంది, చెప్తారు కానీ చెయ్యరు. కనుక వెలుగులోనే ఉంటారు కానీ చీకటిలో ఉండి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. యోహాను పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం చదవండి. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. చూడండి, ఇక్కడ పొల్యూషన్ కనిపిస్తుంది. కనుక అది బాగానే ఉన్నట్టు ఉంటుంది. అది కూడా మంచి డ్రింకే, కానీ అందులో చిన్న పాయిజన్ ఉంది, లేకపోతే కొంత కల్మషం కలిసిపోయింది. ఏంటంటే వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ వాళ్ళు దేవుడు పిలుస్తున్నారు, పిలుస్తున్నారు. మనం ఆత్మీయమే, మనం దేవుని దగ్గర వారమే. మనకు వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, మరి సావాసం తెలుసు, క్రైస్తవ మాటలు తెలుసు, అన్నీ తెలుసు. కానీ హృదయంలో కప్పం, మోసం, అబద్ధం ఇవన్నీ ఉన్నప్పుడు అది ఏంటన్నమాట, పొల్యూటెడ్ క్రిస్టియన్స్. అలాంటి పొల్యూషన్ మనలో ఉన్నట్లయితే అది దేవుడికి ఎంత మాత్రం కూడా ఇష్టం కాదు. కానీ మనమైతే నిజంగా మరి వెలుగులో నడిచి వెలుగు సంబంధంగా జీవించినట్లయితే అక్కడ ఏముంటుంది, హెబ్రోన్ ఏముంది, అక్కడ సహవాసం ఉంటుంది. అక్కడ సహవాసం ఉంటుంది. దేవుడు మనతో సహవాసం చేస్తాడు, మనం మరి దేవుని బిడ్డలతో సహవాసం చేస్తాం. కనుక మనం చీకటిలో ఉండడం ఒక విషయము, వెలుగులో ఉండడం ఒక విషయము, వెలుగులో ఉన్నామని చెప్పుకొని చీకటిలో ఉండడం ఒక విషయము. మరి ప్యూరిటీగా మరి దేవుళ్ళలోనే వెలుగులోనే జీవిస్తున్నాం అనేది ఇంకొక సంగతి. అదే అధ్యాయంలో చూడండి 9-11 వస్తుంది. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధకునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యమును మనలో ఉండదు. కాబట్టి మనం ఎప్పటికప్పుడు మనం కడుక్కునేటువంటి పరిస్థితి ఉండాలి. ఇప్పుడు సరిగ్గా ఏదైనా పొల్యూషన్, ఏదైనా క్రిమి సంబంధమైన దాంట్లో ఏదైనా వచ్చినప్పుడు మనం ఏం వాడతాం, యాంటీబయాటిక్ వాడతాం. ఎందుకంటే ఆ క్రిమిని చంపేయాలి, ఆ యొక్క కల్మషం మరి చచ్చిపోయి తిరిగి ఆరోగ్యం రావాలి.
అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా ఎప్పటికప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని, ప్రభువా నా జీవితాన్ని మార్చు, నా జీవితంలో ఏదైనా నీకు విరోధమైనది, నీకు ఇష్టమైనది ఉంటే నన్ను కడుగు, శుభ్రం చేయి అని మనం దేవుని దగ్గర ఎప్పుడు కూడా అడుగుతూ ఉండాలి. 31వ కీర్తన 16వ వచనం చూడండి. దేవుని యొక్క ముఖకాంతి నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము. కృపచేత నన్ను రక్షించుము. కనుక దేవుని యొక్క ముఖకాంతి మన మీద ప్రకాశించాలి. నేను ఇందాక చెప్పినటువంటి ఆ మానవ హృదయ పుస్తకంలో చూస్తే ఆ మొదటి పాపంతో నిలిపినటువంటి వారి ముఖంతో మారిపోయినట్టుంటుంది. తర్వాత కొద్దిగా సంతోషం కలుగుతుంది. తర్వాత హృదయం నిండా వెలుగొచ్చేసరికి వాడు ముఖం అంతా కూడా ప్రకాశిస్తుంది. కనుక మన ముఖాలు ప్రకాశించాలి, నిజంగా ప్రకాశించాలి. మనం నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా డోంట్ బాదర్, దాని విషయమే మనం చింతించవలసిన అవసరం లేదు. కానీ నేను తమిళనాడులో చాలా మందిని చూశాను, వాళ్ళు మసిబుగ్గుల్లాగా ఉంటారు, కానీ వాళ్ళ ఆత్మీయత చూస్తే చాలా హై స్టాండర్డ్, చాలా బలంగా ఉంటారు. ఒక ఆయన ఉంటాడు పీస్ సామ్యుయల్, ఆయన ఈ యొక్క వెకేషనల్ బైబిల్ స్కూల్ అనేటువంటిది ప్రారంభించాడు. ఆయన నల్లగా ఉంటాడు, కళ్ళే కనిపిస్తుంది, ఇంకేముండవు. ఆయన ఏం చెప్తాడంటే, నేను 3 గంటలు మాట్లాడతాను, మీరు ఇష్టమైతే ఉండండి. 3 గంటల వరకు ఎవరు లేవడానికి వెళ్ళలేదు. ఆయన ప్రసంగం చేస్తే 3 గంటలు, అంటే అంత లాంగ్ ప్రసంగం చేయాలని లేదు, కానీ ఆయన చెప్తాడు. అంటే ఆయనలో ఉండేటువంటి ఆ స్టఫ్, ఆయన యొక్క ఆత్మీయ శక్తి అంత గొప్పది. అటువంటి వాడు చాలా మంది ఉన్నారు. కనుక మనము మన యొక్క చర్మ రంగు గురించి బాధపడవలసిన అవసరం లేదు, కానీ దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క ప్రకాశత మన మీద ఉన్నప్పుడు మనము ఎంతో ప్రకాశిస్తూ మరి ఇతరులకు కూడా ఆ ప్రకాశం కనబడేలాగా మనం ఉంటాం. 31:16 నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము, నీ కృప చేత నన్ను రక్షింపుము. యెహోవా, నేను నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునందనీయకుము. కనుక దేవుని యొక్క ముఖకాంతి, దేవుని యొక్క వెలుగు మన మీద ప్రకాశింపచేయాలి. అదే మాట 44:3 చూడండి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు. నీ దక్షిణస్తరు నీ బాహువే నీ ముఖకాంతి వారికి విజయం కలుగజేశాడు. నీ రక్షణయే నీ అది ఎన్నో వస్తున్నాం. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరము, అవి నాకు త్రావు చూసి. 44:3 కూడా నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతి వారి విజయము కలుగజేస్తుంది. కనుక దేవుని యొక్క వెలుగులో మనం జీవించినంత కాలము దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క సహాయం మనకి ఉంటూ ఉంది. అందుకనే 18వ కీర్తనలో మరి యొక్క 2 దినవృత్తాంతముల గ్రంథంలో కూడా 22వ అధ్యాయము మరియు కీర్తన గ్రంథం 18 ఈ 2 కూడా అధ్యాయం పూర్తిగా 2 సార్లు రాయబడింది. ఎందుకంటే ఇందులో ఉండేటువంటి మాటలు అంత విలువైన మాటలు అన్నమాట. కీర్తనలు 18వ కీర్తన 23వ వచనంలో ఏంటంటే, నా దీపము 28 నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దీనికి సంబంధించి క్రాస్ రెఫరెన్స్ ఇంకో 4 ఉన్నాయి, మరి టైం అయిపోతున్నట్టుగా ఉంది. కనుక చీకటిని వెలుగుగా చేయడం ఇది ఒక గొప్ప అనుభవం. మనము ఎలాగైనా చెప్పాను కదా, గదిలో చీకటిగా ఉన్న గదిలో స్విచ్ చేస్తే చీకటి ఎలాగైపోతుందో, అలాగే మన జీవితాల్లో చాలాసార్లు చీకటి అనుభవాలు, చీకటి సమస్యలు, చీకటి పాపాలు లేదా చీకటి ఇబ్బందులు ఎన్నో వస్తుంటాయి. అయితే ఆ చీకటిని పాల్గొనడానికి మన దేవుడే మనకు సహాయం చేయాలి. ఆయనే దీపాన్ని వెలిగించాలి.
దీపాన్ని వెలిగించాలి. గోరంత దీపం కొండంత వెలుగు అంటారు. కనుక దీపాన్ని వెలిగించేవాడు దేవుడు. కనుక దేవుడికే ప్రార్థన చేస్తున్నాడు. సామెతలు 13:9. ఇంకొకడు 20:27 చదువుతుంది. త్వరగా చదివితే నేను వినిపిస్తాను. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. ఎంత పర్ఫెక్ట్ గా ఉందండి. మనము దేవుని యొక్క విశ్వాసం కలిగి నీతిగా మనం జీవిస్తే ఆ వెలుగు ఏమవుతుందట? తేజ వెలుగుతుంది. ఇంకా తేజ వెలుగుతుంది. భక్తిహీనులు ఉండరు. వాడు పాపంలోనే చీకట్లోనే ఉండి ఇందాక మనం చదువుతున్నట్లుగా వెలుగులో ఉన్నామని చెప్పుకోవచ్చు, చీకట్లో నడుస్తారు కనుక అది 20:27. అరుణి ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగంలోని శోధించు. కనుక చాలా మంది ఏంటంటే దీవెనలతోనే ఆశీర్వాదాలతోనే మంచితోనే కుంగిపోతుంటారు. కడుక్కోవడానికి శుభ్రపరచుకోవడానికి ఇష్టపడరు. దేవుడు పెట్టినటువంటి ఆ దీపము ఆత్మ ఏం చేస్తుంటే పరిశీలిస్తుంటుంది. పరిశీలించి మరి ఎక్కడ ఏ మచ్చ ఉందా, ఏ డాక్ ఉందా, ఏ కణకం ఉందా అని పరిశీలిస్తుంటుంది. ఎప్పుడు మనం దేవునిలో ఉండి దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని ప్రార్థన చేస్తూ ఉండేటప్పుడు మరి ఎక్కడ ఏ పొరపాటు ఉన్నా కూడా అది చూపిస్తుంది. 112వ కీర్తన 4వ వచనం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతను నీతియు గలవారు. చూడండి, కనుక యథార్థవంతులకి చీకట్లో ఆ దీపం ఎలాగా వెలిగిస్తే వెలుగుతుందో ఆ విధంగా మన జీవితాల్లో కూడా మరి దేవుడు చీకటిని వెలుగుగా మారుస్తాడు. ఇప్పుడు మనం యథార్థంగా ఉన్నప్పుడు కనుక అటువంటి వాక్యానుసారంగా మన జీవితాలు యథార్థంగా నీతిగా జీవించాలి. 124:8 వచ్చింది. 124వ కీర్తన 8వ వచ్చింది. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. కనుక ప్రియమైన వారులారా, మరి ఈ యొక్క 2027 సంవత్సరంలో మనము వెలుగులో ఉన్నామా చీకట్లో ఉన్నామా పరిశీలించుకోవాలి. దేవుడి సన్నిధిలో మనం ఆరాధన చేద్దాం. దేవుడే వెలుగు ఉన్నాడు, ఆయనే మన రక్షణ అయి ఉన్నాడు. యేసు ప్రభు స్వయంగా చెప్తున్నారు, మేరే పీచే హోలే తుమ్ అంధకారం మే నహీ చలేగా, అనంత జ్యోతి పాయేగా. కనుక మనము చీకటిలో నడము, ఎప్పుడు కూడా నిత్యమైనటువంటి వెలుగులో మనము జీవిస్తాం. ఒకవేళ చీకటి సంబంధమైన పరిస్థితులు వచ్చినా కూడా దేవుడు దాన్ని వెలుగుగా మారుస్తాడు. కనుక దేవుని సన్నిధిలో మనం ఆ రీతిగా పరీక్షించుకొని ఒక తీర్మానంతో కూడినటువంటి ఆరాధన మనము చేస్తున్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించుదాం. ఈ సమయంలో మనం ఆరాధనలోకి వెళ్ళే ముందుగా శివ గీతాల పాట పాటల్లో సాయం చేయడం కొరకు శ్రావణ చైతన్య అలాగే శివ గీతాల నుంచి పాట సంఖ్య 227 కొత్త దాంట్లో, పాత దాంట్లో 225, పాత పాట చూస్తుందో 796. మొదటి చెండు రెండో చెండు పాడుతున్నా, రెండో చెండు పాడుతున్నా సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసు యోగ్యుడని, నిత్యం నిత్యమే స్తుతించెదను. స్తుతికి యేసు యోగ్యుడని, నిత్యం నిత్యమే స్తుతించెదను.
ఈ సమయంలో మొదటిగా సండే స్కూల్ తీసుకునే టీచర్ గారు మొదటిగా ఆరాధిస్తారు. దాని తర్వాత బ్రదర్స్ నుంచి ఒకరు, సిస్టర్స్ నుంచి ఒకరు, లేక నా క్లుప్తంగా మహాపరిశుద్ధుడు మహాగరుడును నివాసమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన సజీవురాలై మీరు నేను కూడా కలిసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి చేయడానికి మీరు నాకు ఇచ్చిన జీవాన్ని బట్టి సమయాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి వేల కొద్ది వందనాలు స్తోత్రాలు అనేక మంది దినాలు చూడలేదు ప్రభావ అయినప్పటికీ ఇంకా సజీవ సంఖ్యలో ఉంచారు మీకు వందనాలు స్తోత్రాలు 2024 సంవత్సరం ప్రభావ ఎన్నో కష్టాలు నష్టాలు భయంకరమైన పరిస్థితులు